హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్‌తో మీ ముందుకైతే వచ్చేసాను చూడండి. ఫస్ట్ అయితే కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా కట్ చేసేసుకుందాం. ఓపెన్స్ అనేది అటువైపు నుండి జెయింటింగ్ అనేది నా వైపు నుంచి చూడండి. బ్లౌజ్ కటింగ్ అనేది సింపుల్‌గా ఈజీగా కట్ చేసేస్తాను. ఈ మెథడ్‌లో కట్ చేస్తే చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. చూడండి ఇక్కడ ఓపెన్స్ అయితే అటువైపు ఉంది, జెయింటింగ్ నా వైపు ఉంది. ఫస్ట్ కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా కట్ చేసేసుకొని 1/2 ఇంచ్ కుట్ల కోసం పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసి టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడైతే బ్లౌజ్ హైట్ బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు ఇక్కడ కూడా 1/2 ఇంచ్ ఖర్చుకు అనేది పెట్టుకోవాలంటే కుట్టు కోసం అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు సైడ్ వైపున ఒక లైన్ ఇచ్చేసుకొని ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే చెక్ చేసుకుందామండి. చాలా ఈజీగా కట్ చేయొచ్చు బ్లౌజ్ అనేది. కొంచెం ఎక్కడ ఏ మెజర్మెంట్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని తెలుసుంటే చాలన్నమాట. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హై ప్యాంట్స్ కూడా ఇచ్చేసేయండి. ఇప్పుడు చూడండి చెస్ట్ లూజ్ చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకైతే 8 ఇంచులు ఉందన్నమాట. అంటే 32 ఇంచుల చెస్ట్ లూజు. నడుం లూజ్ వచ్చేసి ఎంత ఉందనేది చెక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కనిపించట్లేదు కదా, చూపిస్తాను ఆగండి. 38 ఇంచెస్ నడుం లూజు. నడుముకి చెస్ట్కి 4 ఇంచెస్ తేడా ఉందన్నమాట. చూడండి చెస్ట్ దగ్గరకు ఒక లైన్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి చిన్న సైజే ఇది మనకి 32 ఇంచెస్ అంటే చెస్ట్ 32, నడుము 28 కాబట్టి చిన్న సైజ్ కాబట్టి ఇంకా చంకదింపు అనేది సైజ్ ప్రకారం మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ ఖర్చుతో సహా కలిపి మార్కింగ్ ఇవ్వాలండి. చూడండి ఫస్ట్ వేసిన లైన్ బ్లౌజ్కి ఉంది, పైన వచ్చేసి 1/2 ఇంచు ఖర్చుకు అనమాట చంక దగ్గర. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని చూడండి ఈ విధంగా నీట్గా మట్ చేసుకొని బ్యాక్ నెక్ మార్కింగ్ ఇవ్వాలి. ఇలా ఇచ్చేసాం కదా. ఇక్కడ కూడా 1/2 ఇంచు పైకే మార్కింగ్ ఇవ్వండి, ఎందుకంటే స్టిచ్ వేసినప్పుడు మళ్ళీ నెక్ అనేది కిందికి దిగుతుంది. అందుకని నెక్కు వచ్చేసి 2 ఇంచెస్ సరిపోతుందండి, చిన్న సైజ్ కదా. కింద వచ్చేసి 2.5 ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఈ మార్కింగ్ని కలిపేసేయండి. ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచులో రౌండ్ తిప్పేయండి. చంక కదండి, నెక్ దగ్గర 1/2 ఇంచులో నెక్ రౌండ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. షోల్డర్ వచ్చేసి సైజ్కి ఎంత ఉందో అంత ఇలా. ఇక్కడ ఖర్చు కోసం అనమాట, కుట్టు కోసం అనేది క్లాత్ ఎక్స్ట్రాగా పెట్టేసుకోండి. ఎక్కడైనా మీరు మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు కుట్ల కోసం అనేది క్లాత్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. బిగినర్స్ ఏం చేస్తారంటే క్లాత్ ఎక్కువగా పెట్టుకోవడం మర్చిపోతుంటారు అనమాట. తర్వాత కుట్టిన తర్వాత సరిపోవట్లేదని బాధపడతారు. కాబట్టి ఖర్చు అనేది కంపల్సరీ వదులుకోవాలి. ఇక్కడ చంక దగ్గర 1.5 ఇంచులు పెట్టేసుకొని చంక రౌండ్ అనేది తిప్పేస్తున్నాను చూడండి నీట్గా ఈ విధంగా. ఇప్పుడు మనకి ఈ సైజుకి ఈ చంక సరిపోతుందా, వీళ్ళ ఆమ్ రౌండ్ ఎంత ఉంది అనేది చూసుకోవాలన్నమాట. సైజు యొక్క ఆమ్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి చంక కింద టైట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడ వరకు 7 ఇంచెస్ ఉందండి. మరి ఇక్కడ నాకు సరిపోయిందా లేదనేది 1/2 ఇంచు పైన కుట్టుకు వదిలేసుకొని టేప్ పెట్టి చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా సరిపోయిందండి. ఒక్క గీత ఎక్స్ట్రాగా ఉంది. ఒక్క గీతలో మనకు బ్లౌజ్ ఏమీ పాడైపోదు. ఇంకా నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి కదా. షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్ ఇప్పుడు నీట్గా కట్ చేసేస్తున్నాను చూడండి. ఇలా మొత్తం నీట్గా కట్ చేసేయాలి. చివరి వరకు చూడండి. మనం బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేస్తే ఫ్రంట్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ దగ్గరే కొంతమందికి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఫ్రంట్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఎలా కట్ చేసుకోవాలనేది చూడండి. నడుం దగ్గర క్రాస్గా కొద్దిపాటి క్లాత్ తీయడం వల్ల బ్యాక్ డాట్ నుంచి బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసేయండి ఈ విధంగా. చంక దగ్గర, నడుం దగ్గర ఈ మిగిలిన క్లాత్లో ఫ్రంట్, హ్యాండ్స్, క్రాస్ బెల్ట్లు ఇవన్నీ తీసేసుకుందాం. ఇంకా ఇలా ఫస్ట్ అయితే 4 ఫోల్డింగ్స్గా వేసేసి హ్యాండ్స్ చూపిస్తున్నాను చూడండి మీకు. ఇలా నీట్గా సెట్ చేసేసుకోండి. క్లాత్ ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే తీసేయండి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ ఇచ్చేసుకొని ఫస్ట్ కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ వేసేసి ఈ ఎక్స్ట్రాలన్నీ కట్ చేయండి. ఇది వచ్చేసి కాటన్ లైనింగ్ కదా, అందుకని నేను కింద తడిపాను కదా, హెచ్చు తగ్గులు అనేది కంపల్సరీగా ఉంటుంది, తీసేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఒక 1/2 ఇంచు, ఇది లోడింగ్ కాబట్టి 1/2 ఇంచ్ అయితే కుట్ల కోసం పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నాకు కస్టమర్ సైజు హాఫ్ హ్యాండ్స్ కోసం బుట్ట హ్యాండ్ ఇచ్చిందండి. ఇంకా దాన్నే నేను సెట్ చేసి కట్ చేస్తున్నాను. మీరైతే మీ దగ్గర ఉన్న సైజ్ బ్లౌజ్ ఉల్టా తీసేసుకొని పెట్టేసుకోండి. ఇక్కడ నేనైతే టైట్ కుట్ల దగ్గరికి, చంక టైట్ దగ్గరికి, బ్లౌజ్ యొక్క హ్యాండ్ హైట్ దగ్గరికి మార్కింగ్ ఇచ్చేసుకున్నాను. ఇప్పుడు దీనికి ఖర్చు అనేది కలుపుకోవాలన్నమాట మనం. చూడండి ఇది చంకదింపు.
ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉందనేది చూస్తున్నాను నేను. 5.5 ఇంచులు ఉందండి. చంక డౌన్ వచ్చేసి 2.5 ఉంది, సరిపోతుంది. మనకి 7 ఇంచుల ఆర్మ్ రౌండ్ కదా, షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వదిలేసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ ఇచ్చేసేయాలి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత పైన బుట్ట పెట్టమన్నారండి. బుట్ట కోసం 2 ఇంచెస్ పొడవు, 2 ఇంచెస్ వెడల్పు, 2 ఇంచెస్ అనమాట. మరి బుట్ట లేవకూడదు, అలా అని చెప్పేసి మరి చిన్నగా కూడా రాకూడదు అనమాట. మామూలుగా ఉండాలని చెప్పారు. ఇంకా ఈ విధంగా కర్వ్ ఇచ్చేసుకోవడమే. పైనుంచి ఈ విధంగా కర్వ్ తీసేసి మనం హ్యాండ్ కోసం కర్వ్ వేసాం కదా, దాంట్లో కలిపేసుకోవడమే. మొత్తం నీట్గా కట్ చేసేయాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకోండి, ఈ టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకోండి. ఇలా ఈ విధంగా ఇచ్చేసుకొని ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది. దీనికి ఈ బ్లౌజెస్కి అయితే నేను లోత్ అయితే తీయనండి, కొంతమంది తీస్తూ ఉంటాను, నేనేం తీయను, బాగానే సెట్ అవుతాయి అన్నమాట. ఏమి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసేద్దాం. ఇంకా చూడండి, మనకు కరెక్ట్ మెజర్మెంట్స్ ఎక్కడ తీసుకోవాలి, బ్యాక్ పార్ట్లో బ్లౌజ్కి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ తీయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్లో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఫ్రంట్ హైట్ అన్నమాట. కాబట్టి మనం ఫ్రంట్ ఎలా కట్ చేస్తున్నాం అనేది చూసుకోండి. ఫ్రంట్ దగ్గరే ఎక్కువగా బ్లౌజ్ అనేది డిస్టర్బ్ అవుతుంది, ఫ్రంటే సెట్ అవ్వదు. కాబట్టి చూడండి, బ్యాక్ పార్ట్ ఈ విధంగా వేసేసుకొని మొత్తం మార్కింగ్ ఇచ్చేయండి చుట్టూరా. నేను ఇటు ఓపెన్స్ ఉన్న వైపు చంక భాగం వచ్చేటట్టు వేసాను చూడండి, మీరు కూడా అలాగే వేసేయండి. ఫుల్ క్రాస్ వస్తుంది. మొత్తం నీట్గా మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు ఫ్రంట్లో లోత్ అనేది కంపల్సరీ. ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని చంక దగ్గర ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని లోపలికి ఒక 1/2 ఇంచ్ లోత్ అనేది ఈ రౌండ్లో తిప్పేసేయండి. ఇది ఫ్రంట్లో ముడతలు లేకుండా వస్తుందన్నమాట ఇలా తీయడం వల్ల. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ బ్లౌజ్ ఉంది కదా మనకి, బ్లౌజ్లోంచి తీసుకోండి మెజర్ అనేది. ఎలా అంటే షోల్డర్ దగ్గర నుంచి మనం మెయిన్ డాట్ వేస్తాం కదా, అక్కడ వరకు మరీ లాగకండి బ్లౌజ్ని, ఎందుకంటే క్రాస్ కటింగ్ ఎంత లాగితే అంత సాగుతుంది. కాబట్టి చూసేసుకొని దానికి ఖర్చుతో సహా కలిపి పెట్టేసేయండి. నాకు పై ఖర్చు కలిపి 12.5 ఇంచులు వచ్చింది. నేను 1/2 ఇంచ్ యాడ్ చేశాను. కింద ఖర్చు కోసం 13 ఇంచుల ఫ్రంట్ హైట్ పెట్టేశాను. ఇక్కడ కూడా ఖర్చు అనేది కంపల్సరీ. తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్, ఉక్స్ సైడ్ ఉన్న నెక్ తీసుకొని 1/2 ఇంచ్ నెక్ దగ్గర కుట్టుకు వదిలేయండి. షోల్డర్ మీద స్టిచ్ వేస్తాం కదా, దానికోసం వదిలేసి ఈ విధంగా ఫ్రంట్ నెక్ నీట్గా సెట్ చేసేయండి. చూడండి, ఉక్స్ సైడ్ ఉన్న నెక్ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా నెక్ షేప్ ఇచ్చేసేయండి. 1/2 ఇంచ్ బయటకి ఇచ్చాను చూసారు కదా షేప్ అనేది, ఎందుకంటే కుట్టేసరికి ఎక్కువ అవుతుంది మళ్ళీ, అందుకని. ఇప్పుడు ఫస్ట్ ఉక్స్ నుంచి 4వ ఉక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చేసి మనకు ఫ్రంట్ హైట్ దగ్గరికి మార్కింగ్ ఇచ్చాం కదా, అలాగే సైడ్ కుట్ల వైపున కూడా ఖర్చుతో సహా కలిపేసి క్రాస్ బెల్ట్ అతుక్కుంటాం కదా, అక్కడ వరకు ఎంత ఉందనేది చూడండి. ఈ విధంగా ఖర్చుతో సహా కలిపి మార్కింగ్ పెట్టేసుకోండి. చూడండి, ఇప్పుడు ఈ మూడింటిని మనం షేప్ ఇచ్చుకోవాలన్నమాట. ఎలా క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చుకోవాలి, ఏ విధంగా, ఈ విధంగా క్రాస్గా షేప్ ఇచ్చేసేయాలి. చూస్తున్నారు కదా, ఇది మనకు ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇంకా డాట్స్ వచ్చేసి ఇది చిన్న సైజ్ కదా, అదే పెద్ద సైజ్ అనుకోండి 3 ఇంచులకు డాట్ పాయింట్ స్టార్ట్ చేస్తాం, కానీ చిన్న సైజ్ కదా 2.5 ఇంచులకే డాట్ పాయింట్ స్టార్ట్ చేసి డాట్ క్యాప్ వచ్చేసి 2 ఇంచులు, డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు. చెస్ట్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట వీళ్ళకి. ఉక్స్ పట్టికి మిడిల్లో ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది మనకు మెయిన్ డాట్ వేసేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవడమే మొత్తం కూడా. 10 నిమిషాల్లో కటింగ్ నేర్చుకోవచ్చు, అంటే కట్ చేయొచ్చు అండి. అర్థం చేసుకోవాలి ఎలా కట్ చేస్తున్నారు ఏంటి అనేది క్లియర్గా చూస్తే మీరు 10 నిమిషాల్లో కట్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేటట్టుగా మొత్తం నీట్గా కట్ చేసేసి ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసేయండి. ఈ విధంగా మొత్తం టక్స్ ఇచ్చేసుకుంటే మీకు స్టిచ్చింగ్లో ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు. ఇక్కడ మనకు నెక్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన దగ్గర కింద క్లాత్ మిగులుతుంది కదా, స్ట్రేట్ క్లాత్. మనం క్రాస్ కటింగ్ కట్ చేసినప్పుడు క్రాస్ కటింగ్ కట్ చేసిన దగ్గర క్రాస్గా క్లాత్ మిగిలితే అక్కడ క్రాస్ బెల్ట్లు తీయకండి. క్రాస్ బెల్ట్ స్ట్రేట్గానే తీయండి, క్రాస్గా అస్సలు తీయకండి. ఉక్స్ సైడ్ ఉన్న క్రాస్ బెల్ట్ ఇలా నీట్గా పెట్టేసుకొని ఖర్చుతో సహా కలిపి మీకు ఎంతకు అవసరమనేది చూడండి. ఫస్ట్ నాకైతే ఇప్పుడు నేను పెట్టిన మార్కింగ్ వచ్చేసి, ఇప్పుడు నేను పెడుతున్నాను కదా, అది వచ్చేసి కుట్టిన తర్వాత వచ్చే మెజర్ అనమాట. తర్వాత ఇది వచ్చేసి ఖర్చు కోసం ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి క్రాస్ బెల్ట్లు కట్ చేసుకోవడమే. నీట్గా కట్ చేసేయాలి. ఇలా మొత్తం కూడా
ఇంకొక క్రాస్ బెల్ట్ కూడా కట్ చేయాలండి. శారీలో పీస్ కూడా ఇంకొకటి కట్ చేయాలన్నమాట. అంటే మొత్తం 3 లేయర్స్ ఉండాలి. ఒక సైడ్ 3 ఒక సైడ్ 3 అనమాట. చూసుకుంటున్నాను ఇక్కడ క్లాత్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.